Hello everyone, welcome to Civil Index and this is Pujita. This is our 9th video lecture of Indian Polity series. And past సిరీస్లో నేను ప్రియాంబల్ గురించి చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అది చూడండి. సో ఇంపార్టెంట్ థింగ్. అండ్ నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఇది పార్ట్ 1లో ఉంది. పార్ట్ 1 టెల్స్ అబౌట్ దిస్ యూనియన్ అండ్ టెరిటరీస్ అండ్ ఆర్టికల్స్ ఫ్రమ్ 1 to 4 we will discuss now. So very first article of our Indian constitution tells that India, that is Bharat, shall be the union of states. అంటే ఇందులో మనకి 2 థింగ్స్ చూడొచ్చు. ఒకటి నేమ్ ఆఫ్ ద స్టేట్, నేమ్ ఆఫ్ ద కంట్రీ. మన కంట్రీ నేమ్ ఏంటి? ఇండియా, దట్ ఈస్ భారత్. అంటే మనకి అప్పుడు ఉన్న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాళ్ళు 2 థింగ్స్ అంటే కొంతమంది మన ట్రెడిషనల్ నేమ్ భారత్ అని పెడదామన్నారు, కొంతమంది మోడర్న్ నేమ్ ఇండియా అని. సో ఆ రెండింటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ఇండియా, దట్ ఈస్ భారత్, దట్ ఈస్ అవర్ కంట్రీ, షెల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే మన ఇండియా మొత్తం, ఇందులో ఉన్న స్టేట్స్ మొత్తం ఒకటే. జస్ట్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ మనం స్టేట్స్ కింద డివైడ్ చేసుకున్నాం, కానీ ఇండియా మొత్తం ఈ స్టేట్స్ అన్నీ కలిపితే ఇండియా మొత్తం ఒకటే. అయితే మనకి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ అని కూడా ఉంటుంది. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటంటే లైక్ అమెరికా వాళ్ళు ఏంటి, ఆ స్టేట్స్ అన్నీ లైక్ ఒక అగ్రిమెంట్తో, అమెరికా మొత్తం ఆ స్టేట్స్ అన్నీ ఒక అగ్రిమెంట్తో అన్నీ కలిసి ఉన్నాయి. బట్ మన ఇండియన్ అలా కాదు. మన ఇండియన్లో ఏ అగ్రిమెంట్ లేదు. ఈ స్టేట్స్ అన్నీ ఒకటే. అండ్ ఈ స్టేట్స్ మన ఇండియా నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఏం రైట్ లేదు. దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్. మొత్తం ఈ స్టేట్స్ అన్నీ కలిపితేనే ఇండియా. సో అమెరికాలో అలా కాదు. వాళ్ళ ఇండివిజువల్ స్టేట్ ఒక అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు జస్ట్ కలిసి ఉన్నారంతే. బట్ మన ఇండియా అలా కాదు. ఓకేనా? ఇండియా ఇస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్. అండ్ మన అంటే ఇది మొత్తం ఇండియా మొత్తం ఒకటే. బట్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అలా స్టేట్స్ కింద డివైడ్ చేసుకొని వాళ్ళకు కొన్ని పవర్స్ ఇచ్చామంతే, కానీ ఇండియా మొత్తం ఒకటే అని మన ఫస్ట్ ఆర్టికల్లో మనం డిఫైన్ చేసుకుంటాం. ఇండియా, దట్ ఈస్ భారత్, షెల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్. నెక్స్ట్ ఆర్టికల్ 2 ఏం చెప్తుంది? అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. అంటే మన ఇండియా అప్పటి వరకు ఇండియాలో లేని స్టేట్స్, న్యూ స్టేట్స్ని ఏమన్నా మనం అడ్మిషన్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేసుకుంటామని. మనకి పుదుచ్చేరి తీసుకుంటే 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఇండియా, బికాజ్ ఇది ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లో ఉంది అప్పుడు. సో ఈ పుదుచ్చేరి అంటే ఓన్లీ ఒక్క ప్లేస్ కాదు. ఇప్పుడు కూడా లైక్ ఇప్పుడున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యానం, సో తమిళనాడు ఉన్న పుదుచ్చేరి, కరైకల్ అండ్ కేరళ దగ్గర ఉన్న మాహే, ఈ 4 ప్లేసెస్ కలిపితే ఇప్పుడు ప్రెజెంట్ మనం యూటీ అనుకున్న పుదుచ్చేరి. ఓకే, సో ఇది మనకి 1947 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకి ఈ ప్లేసెస్ ఇంకా మనకి రాలేదు. దేవర్ అండర్ ఫ్రెంచ్ చేతుల్లో ఉన్నాయి అప్పుడు. సో మనం ఇన్ 1954 మనం ఇవన్నీ మన ఇండియన్లో కలుపుకున్నాం. సో ఎలా కలుపుకున్నాం? మనకి ఎక్కడి నుంచి ఆ రైట్ వచ్చిందంటే ఆర్టికల్ 2, వీ కెన్ అడ్మిట్ న్యూ స్టేట్స్. ఓకే, అట్లనే గోవా కూడా మనకి స్టార్టింగ్ 1947 వచ్చినప్పుడు గోవా మన ఇండియాలో పార్ట్ కాదు, అది పోర్చుగీస్ చేతుల్లో ఉండేది. సో ఎట్ 1961 వి గాట్ గోవా ఫ్రమ్ పోర్చుగీస్. సో అలానే ఇంకా చూసుకుంటే 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో సిక్కింని మనం ఇన్ 1974లో మనకి ఇండియాలో ఒక అసోసియేట్ స్టేట్ కింద కలుపుకున్నాం. అండ్ బై 1975 దానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్ పొజిషన్ ఇచ్చాం. సో ఇవన్నీ మనకి ఆర్టికల్ 2 చెప్తుంది, లైక్ న్యూ స్టేట్స్ని అడ్మిట్ చేసుకోవచ్చు అండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని. దాని ప్రకారమే మనం ఇప్పుడున్న చాలా స్టేట్ని మనం తీసుకున్నాం. సో ఈ అడ్మిట్ చేసుకునే పవర్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైనా చేయొచ్చా అంటే లేదు, పార్లమెంట్ ఒక లా ప్రకారం మనకి అడ్మిట్ చేసుకుంటుంది. పార్లమెంట్ బై లా అడ్మిట్ న్యూ స్టేట్ ఇంటూ ఇండియా ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్ అంటే కండిషన్స్ అన్నీ చూసి బై లా దే విల్ అడ్మిట్. ఓకే, దిస్ ఆర్టికల్ 2 దేని గురించి చెప్తుంది? అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్. అండ్ ఆర్టికల్ 3 దేని గురించి చెప్తుంది అంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. అంటే ఆల్రెడీ మనకి ఆ స్టేట్స్ మన ఇండియాలో ఉన్నాయి, బట్ ఒక స్టేట్స్ మన ఇండియాలో ఉన్న స్టేట్స్ గురించి ఆర్టికల్ 3 చెప్తుంది. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ అండ్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్.
అంటే ఎగ్జిస్టింగ్ స్టేట్స్ని విడదీయడం కానీ, వాళ్ళ బౌండరీస్ని ఏరియాని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ, ఆర్ ఆ నేమ్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ నేమ్ని సమ్వాట్ చేంజ్ చేయడం కానీ, ఆర్ బౌండరీస్ని ఆల్టర్ చేయడం కానీ, ఆర్ ఆల్రెడీ ఒక స్టేట్ని 2 స్టేట్స్ కింద డివైడ్ చేయడం, అలా ఈ పవర్స్ అన్నీ ఆర్టికల్ 3 అంటే ఇవన్నీ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 3 మనకి రైట్స్ ఇస్తుంది. సో ఎవరికి దీన్నే మనం స్టేట్ రీఆర్గనైజేషన్ అంటున్నాం. సో ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ చేసే పవర్ ఎవరికి ఉంది అంటే పార్లమెంట్. సో పార్లమెంట్ ఎలా ప్రొసీజర్ ఏంటి అంటే, ఫస్ట్ వీ విల్ టేక్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ పర్మిషన్తో వీ విల్ సెండ్ దట్ బిల్, ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ కానీ, ఆ నేమ్ ఆల్టర్ చేయడం కానీ, బౌండరీస్ ఆల్టర్, ఆ బిల్ని ఫస్ట్ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్కి పంపుతాం. అండ్ వాళ్ళు పాస్ చేశారు రిజెక్ట్ చేశారు ఇట్ డజంట్ మ్యాటర్, జస్ట్ వాళ్ళ ఒపీనియన్ కోసం పంపుతాం అంతే. తర్వాత స్టేట్ లెజిస్లేచర్ నుంచి వచ్చిన తర్వాత ఆ బిల్ని ఎయిదర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎయిదర్ ఇట్ రాజ్యసభ ఆర్ లోక్సభ రాజ్యసభ ఎందులో అన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ దాట్ బిల్ షుడ్ బి పాస్డ్ బై సింపుల్ మెజారిటీ. ఫస్ట్ ఏంటి, ప్రెసిడెంట్ పర్మిషన్తో వి విల్ సెండ్ దట్ బిల్ టు స్టేట్, అంటే మనం ఏ స్టేట్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం నేమ్ ఆర్ బౌండరీ ఆర్ ఏ రెస్పెక్టివ్ స్టేట్కి అయితే దాని లెజిస్లేటివ్కి పంపించాలి. అయితే వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారా ఆర్ ఓకే చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ఓకే, దాని తర్వాత పార్లమెంట్ హౌసెస్ ఏ హౌస్ కన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లైక్ లోక్సభ అన్న రాజ్యసభ అన్న ఎందులో అన్నా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే దెన్ అందులో పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. ఆర్ మనం ఫస్ట్ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత అది ఓకే అయిన తర్వాత లోక్సభకి వెళ్తుంది. అలా ఇద్దరు సింపుల్ మెజారిటీతో ఆ బిల్ని పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఎస్ఎన్ అంటే ప్రెసిడెంట్ ఆమోదిస్తారు అండ్ ఇట్ విల్ బికమ్ యాక్ట్. సో అలాగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇన్ 1992 యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యూనియన్ టెరిటరీని మనం నేషనల్ క్యాపిటల్ చేసుకున్నాం. సో ఇండియా మొత్తానికి నేషనల్ క్యాపిటల్ చేసుకున్నాం ఢిల్లీని. సో ఒరిస్సాని ఒడిస్సా అని చేంజ్ చేసాం, అస్సాంని అసోం అని చేంజ్ చేసాం, పాండిచ్చేరిని పుదుచ్చేరి అని చేంజ్ చేసుకున్నాం. సో ఇదంతా ఏ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది, ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 గివ్స్ ద పవర్ టు ద పార్లమెంట్ టు ఫార్మ్ ఏ న్యూ స్టేట్ ఆర్ ఆల్టర్ ద ఏరియాస్ ఆర్ గివ్ నేమ్స్ టు ఎగ్జిస్టింగ్ స్టేట్స్. నెక్స్ట్ ఆర్టికల్ 4. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 4 స్టేట్స్ దాట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 2 పార్లమెంట్ డజంట్ నీడ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3ని మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అవసరం లేదు అని చెప్తుంది ఆర్టికల్ 4. ఓకే, మనకు ఒకసారి ఫస్ట్ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు స్టేట్స్ ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇన్ 2021 ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ 2 things లైక్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్. మనం మాట్లాడుకున్నాం ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి, అప్పుడున్న రాజుల కింద ఉన్న ప్లేసెస్ని ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. బ్రిటిష్ ప్రొవిన్సెస్ అంటే బ్రిటిష్ అధికారంలో ఉన్నవి, బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నవి బ్రిటిష్ ప్రొవిన్సెస్లో ఉంటాం. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ 2, దట్ ఈస్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్. అండ్ మనకి ఎప్పుడు లైక్ స్టేట్స్ లింగ్విస్టిక్ బేస్ మీద అంటే లాంగ్వేజ్ బేస్ మీద డివైడ్ చేయమని ఒక డిమాండ్ ఉండేది. సో ఆ డిమాండ్ మీద ఆన్ 17th June 1948 అప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఉన్న రాజేంద్ర ప్రసాద్ సెటప్ ఏ లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్, దాన్నే దార్ కమిషన్ అంటాం. సో ఆ దార్ కమిషన్ ఎందుకు పెట్టారు అంటే లింగ్విస్టిక్ బేస్ మీద ఇలా స్టేట్స్ని డివైడ్ చేయొద్దా సో చూడమని దార్ కమిటీ వేశారు. సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ డిసెంబర్ 1948. వాళ్ళు ఏం చెప్పారు అంటే రీఆర్గనైజేషన్ షుడ్ బి డన్ బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ నాట్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ ఫ్యాక్టర్. అంటే ఒక లాంగ్వేజ్ బేస్ చేసుకొని లింగ్విస్టిక్ ఫ్యాక్టర్ మీద డివైడ్ చేయొద్దు, బట్ డివైడ్ బై అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. మీకు డివైడ్ చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే వాళ్ళకున్న ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ద్వారా దాన్ని బట్టి మీరు రీఆర్గనైజ్ చేయండి కానీ లింగ్విస్టిక్ మీద వద్దు అన్నారు. సో దిస్ రిపోర్ట్ క్రియేటెడ్ so much agitation among the people. This led to appointment of another linguistic provisional committee by Congress in December 1948. అదే JVP committee. JVP అంటే the 3 members
జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. వీళ్ళు ముగ్గురు మీద ఒక కమిటీ వేశారు, అదే జేవీపీ కమిటీ. అండ్ వాళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? 1949 ఏప్రిల్లో. అండ్ దే సెట్ సేమ్ లింగ్విస్టిక్ బేస్ మీద డివిజన్ వద్దు, లింగ్విస్టిక్ బేస్ మీద డివిజన్ చేస్తే యూనిటీ కొలాప్స్ అవుతుంది, సో లింగ్విస్టిక్ బేస్ మీద వద్దు, అడ్మినిస్ట్రేటివ్ బేస్ మీద అయితే ఓకే అని దే గేవ్ ద సేమ్ రిపోర్ట్. సో ఈ కమిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్కే దార్ కమిటీ విచ్ ఈజ్ ఆన్ 17th June 1948 అండ్ జేవీపీ కమిటీ విచ్ ఈజ్ December 1948. ఓకే, అయితే మీన్ వైల్ వీ హ్యావ్ డన్ అవర్ ఇండియన్ మన కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది. సో ఇన్ ఇయర్ 1950 Jan 26న మనకి కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిందని చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో ఆ కాన్స్టిట్యూషన్లో మనం ఎలా మెన్షన్ చేసుకున్నామంటే ఇన్ ఇయర్ 1950 కాన్స్టిట్యూషన్ కంటైన్డ్ 4 folded క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ఇండియన్ యూనియన్. మన ఇండియన్లో ఉన్న స్టేట్స్ అన్నిటిని 4 టర్మ్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సో అవేంటి? పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని డివైడ్ చేసుకున్నాం. పార్ట్ ఏలో ఏముంటాయంటే ప్రొవిన్సెస్ విచ్ హ్యావ్ ఓన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లా మేకింగ్ బాడీ ఉన్న ప్రొవిన్సెస్ అన్ని పార్ట్ ఏలో. ప్రిన్స్లీ స్టేట్స్ విచ్ హ్యావ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ పార్ట్ బిలో. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేషన్ లేనివి పార్ట్ సిలో అండ్ యూనియన్ టెరిటరీస్ పార్ట్ డిలో. ఇలా మనం అప్పుడు డివైడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పీపుల్ నుంచి లింగ్విస్టిక్ బేస్ మీద ఆర్ మాకు స్టేట్స్ రిఆర్గనైజేషన్ కావాలి అని చాలా ప్రెషర్ వచ్చింది. ఫర్ దాట్ అప్పుడు ఇన్ 1953 December 22న కాంగ్రెస్ అపాయింటెడ్ ఏ 3 member స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్. దాన్నే మనం ఫజిల్ అలీ కమిటీ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఫజిల్ అలీ కమిటీ. సో అది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చారు? 1955 అండ్ దే వర్ యాక్సెప్టెడ్ స్టేట్స్ ఫార్మింగ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. బట్ వాళ్ళు 1 language 1 state అనే కాన్సెప్ట్ని రిజెక్ట్ చేశారు. అంటే ఒక లాంగ్వేజ్కి ఒక స్టేట్ ఉండాలి అన్న కాన్సెప్ట్ని తీసేశారు. బట్ లింగ్విస్టిక్ స్టేట్ మీద చేయొచ్చు అని చేశారు. ఇప్పుడు మనకి 1 state 1 language అని ఉంది అంటే లైక్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ ఒక స్టేట్ అయి ఉండేది, ఉర్దూ, సాంస్క్రిట్ ఇలా బేస్ మీద స్టేట్స్ కూడా ఉండేవేమో 1 language 1 state అంటే. సో ఈ థియరీని వద్దు అన్నారు. అంటే 1 language 1 state వద్దు, బట్ లింగ్విస్టిక్ బేస్ మీద అంటే మెజారిటీ చూసి లింగ్విస్టిక్ స్టేట్ మీద ఫామ్ చేయొచ్చు అని ఇచ్చారు. సో దాని ప్రకారం మనకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్. అంటే ఇతను ఇచ్చిన రిపోర్ట్ మీద అండ్ విత్ సమ్ మోడిఫికేషన్స్ ఒక యాక్ట్ని పాస్ చేశారు, అదే స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ 1956. సో దీని ప్రకారం మనం ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడుకున్న ఈ 4 folded క్లాసిఫికేషన్ ఏమైతే ఉంటుందో దీన్ని క్యాన్సిల్ చేశారు, డిలీట్ చేసేసారు. సో ఇప్పుడు మనకి దాని ప్లేస్లో ఈ 4 folded తీసేసి ఇండియా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేశారు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ 1956 ఆ స్టేట్ రిఆర్గనైజేషన్ కమిటీ వచ్చి చేసిన తర్వాత మనకి 1956లో 14 states అండ్ 6 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, 6 UTs ఉన్నాయి. అండ్ తర్వాత స్టేట్స్ అన్ని రిఆర్గనైజ్ చేస్తూ ఎట్ ద టైమ్ ఆఫ్ 2014 మనకి విచ్ వాజ్ తెలంగాణ వాజ్ డివైడెడ్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్. ఆ టైంకి మనకి విత్ తెలంగాణ 29 states అండ్ 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో రీసెంట్గా ఇన్ 2019లో మనందరికీ తెలుసు దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కింద క్యాన్సిల్ చేసి ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs, దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ కదా. సో మనకి ఇప్పుడు ఒక స్టేట్ రిమూవ్ చేయాలి, ఇక్కడ 2 UTs కలపాలి. సో ఎట్ 2019 వీ హ్యావ్ 28 states, 9 union territories. So at the time of 2019 Jammu and Kashmir was divided into 2 UTs, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లదాఖ్. సో మనకు అప్పుడు 28 states అండ్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఇన్ 2020 జనవరిలో దాద్రా హవేలీ అండ్ దయా అండ్ దామన్ ఈ రెండింటిని కలిపి ఒకటే యూనియన్ టెరిటరీ కింద చేశారు. సో మనకి ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి? 28 states అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఓకే,
సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ సిటిజన్షిప్ గురించి చూద్దాం. అండ్ సిటిజన్షిప్ ఇప్పటి వరకు మనం 4 ఆర్టికల్స్ చూసాం కదా. సిటిజన్షిప్ 5 to 11 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏం చెప్తాయి, అందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ సో ప్లీజ్ డూ షేర్ అండ్ బూస్ట్ అప్ మీ టు డూ మోర్. థ్యాంక్ యూ.